హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి దరఖాస్తు గడువు అనేది ప్రభుత్వం అయితే పెంచడం జరిగిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే నవంబర్ 30వ తేదీ వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి స్థలాల కొరకు దరఖాస్తు గడువు అనేది ఉన్నింది. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే డిసెంబర్ 14వ తేదీ వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ఉచిత ఇంటి స్థలాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే పేదలు ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారో సో వారికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ఈ పథకం కింద ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి 2,50,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. ఈ యొక్క సబ్సిడీ అమౌంట్తో మీరు ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు. సో ఇక సబ్సిడీ అమౌంట్ ఏ విధంగా లభిస్తుంది, సో దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రీసెంట్గా చూసుకున్నట్లయితే నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తుల గడువు అనేది ఉండిందండి. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు గడువు అనేది పెంచినట్లయితే సమాచారం అండి. సో ఈ లోపల కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు 2,50,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క సబ్సిడీ అమౌంట్తో మీరు ఇల్లు అనేది నిర్మించుకోవడం జరుగుతుందండి. సో ఓకేనా. సో మీరు ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎలిజిబిలిటీస్ ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే మీరు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నివసిస్తూ ఉండాలి అనేది సమాచారం అండి. అదేవిధంగా సో మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మీకు సొంత స్థలం అనేది కలిగి ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇల్లు లేని కుటుంబాలు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు అంటే సమాచారం అండి. ఆధార్ కార్డు ఖచ్చితంగా అవసరం అవుతుందనే సమాచారం. సో ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఈ యొక్క అర్హతలు కలిగి ఉండి మీరు కనుక దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారో ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలనే సమాచారం అండి. వారికి ఆధార్ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకంకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో సో వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుందనేది సమాచారం. అదేవిధంగా మీ యొక్క ఇంటి స్థలానికి సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్ అనేది కూడా కలిగి ఉండాలనేది సమాచారం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మీకు ప్రభుత్వం ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడు బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందనేది సమాచారం అండి. సో అదేవిధంగా మీ యొక్క స్థలానికి సంబంధించి సైట్కి సంబంధించి ఏమైనా ఫోటోలు కనుక ఉన్నట్లయితే ఆ ఫోటోలు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి గ్రామ వార్డ్ సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క ఇంటి స్థలాన్ని పరిశీలించి మీరు కనుక అర్హత కలిగి ఉన్నట్లయితే సో మీకు ఈ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముందుగా మీరు దరఖాస్తు చేసుకున్నప్పటికీ సో మీ యొక్క ల్యాండ్ అనేది పరిశీలించిన తర్వాత అధికారులు సో మీకు ఈ ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. శాంక్షన్ చేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే సో మీరు కనుక బేస్మెంట్ లెవెల్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే సో మీకు సబ్సిడీ అమౌంట్ కింద తొలి దశ నిధులు అనేవి విడుదల కావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మీ యొక్క ఇళ్ళకి సంబంధించి గోడలు కనుక పూర్తి చేసుకున్నట్లయితే మీకు కొంత సబ్సిడీ అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. తర్వాత స్లాబ్ దశ కనుక పూర్తి చేసుకున్నట్లయితే సో మీకు మూడవ దశ కింద మీకు సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. లాస్ట్లో తుది దశ సో మీ యొక్క ఇల్లంతా పూర్తి చేసుకొని పెయింట్ కనుక వేసుకున్నట్లయితే సో మీకు తుది దశ నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. సో ఈ విధంగా 4 దశల్లో ప్రభుత్వం అయితే సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఒక తాజా సమాచారం అయితే అందించడం జరిగిందండి. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ
ఇంటి స్థలం కలిగి ఉండి ఎవరైతే ఇల్లు కట్టుకోలేకపోతున్నారో సో వారికి సంబంధించి ఇది ఒక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవచ్చండి. సో వెంటనే నేను ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్‌తో అవసరమైన పత్రాలతో మీరు గ్రామ వార్డ్ సచివాలయంకెళ్ళి దరఖాస్తు చేసుకోండి. సో ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది లభించడం జరుగుతుందండి. డిసెంబర్ 14వ తేదీ వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదేనండి ఈరోజు వీడియో టాపిక్ అయితే. సో ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంటి స్థలాల కోసం ఇళ్ళకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మెసేజ్ రూపంలో తెలియజేయడం జరుగుతుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. వీడియోస్ కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇక ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వర్క్ చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.